Hi friends, welcome to my YouTube channel. Let's study together. Today's topic, how to score marks in titration in chemistry board practicals. టోటల్ టైట్రేషన్లో ఈ 8 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 8 క్వశ్చన్స్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ KMnO4 అంటే పొటాషియం పర్ మ్యాగ్నెట్. ఈ 3 ఎప్పుడు మనం బ్యూరేట్లో తీసుకోవాలి. ఈ బ్యూరేట్లో తీసుకోవడం వల్ల వీటి యొక్క వాల్యూస్ N2 కింద మార్క్స్ పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. ఎయిమ్ అనేది క్వశ్చన్ని టు ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ present in 100 ml of the given solution 0.05 m sodium carbonate solution is supplied అని రాయొచ్చు. టైట్రేషన్లో ప్రతిసారి అపారటస్ సేమ్ ఉంటుంది. సో అపారటస్ అనేది మనం కామన్గా నేర్చుకుంటే చాలు. బ్యూరేట్, పిప్పెట్, కొనికల్ ఫ్లాస్క్, బ్యూరేట్ స్టాండ్, గ్లేజర్ టైల్, వాష్ బాటిల్ అండ్ బీకర్స్. అండ్ కెమికల్స్ రిక్వైర్డ్. క్వశ్చన్లో కెమికల్స్ ఏమి ఇచ్చారో దాంతోపాటు అలాంగ్ విత్ ఒకటి మనం పెట్టుకోవాలన్నమాట. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం కార్బోనేట్ ఈ 2 కాంబినేషన్లో ఉంటే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది యాడ్ అవుతుంది. సో కెమికల్స్ రిక్వైర్డ్ HCl సొల్యూషన్, Na2CO3 సొల్యూషన్, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. నౌ ప్రిన్సిపల్ని మనం షార్ట్కట్లో ఆర్ ట్రిక్కీగా ఎలా మనం రాయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl అండ్ Na2CO3 అంటే సోడియం కార్బోనేట్. ఈ Na2లో ఈ 2ని HCl ముందు వేసుకోవచ్చు. సో 2HCl ప్లస్ Na2CO3 gives rise to 2NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఇక్కడ ఆల్రెడీ ఒక వాటర్ మాలిక్యూల్ కింద వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా 2 O's మిగులుతాయి. సో CO2. ఇప్పుడు Na2CO3 ముందు ఏం లేదు కాబట్టి 1 mole ఆఫ్ Na2CO3 సొల్యూషన్ ఈక్వల్స్ టు HCl ముందు 2 moles ఉన్నాయి కాబట్టి 2 mole ఆఫ్ HCl సొల్యూషన్. మనకి ఇక్కడ వచ్చిన ఎండ్ పాయింట్ పేల్ పింక్. బికాస్ మిథైల్ ఆరెంజ్ చేశాక పేల్ ఎల్లోలో ఉన్న సొల్యూషన్ టైట్రేషన్ చేశాక పేల్ పింక్లోకి మారడాన్ని ఎండ్ పాయింట్ అంటారు. అండ్ ఫార్ములా M1V1/N1 ఈక్వల్స్ టు M2V2/N2. ఈ ఫార్ములా అన్ని ఒక టైట్రేషన్స్లో సేమ్. అండ్ నేను స్టార్టింగ్ మీకు చెప్పిన విధంగా M2 వాల్యూస్ ఎప్పుడు HClకి అండ్ KMnO4కి అండ్ NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్కి తీసుకోవాలి. సో M1 ఈక్వల్స్ టు Na2CO3 సొల్యూషన్లో M1 ఈక్వల్స్ టు మొలారిటీ ఆఫ్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్, V1 వాల్యూమ్ ఆఫ్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్, N1 ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్. Like that, HCl solutionలో M2 equals to molarity of hydrochloric acid solution, V2 equals to volume of hydrochloric acid solution and N2 equals to number of moles of hydrochloric acid solution. ఫ్రెండ్స్ మనం ఈ ప్రొసీజర్ని ఓన్గా కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూరేట్ స్టాండ్ విత్ టైల్ని ఒక ప్లేస్లో ప్లేస్ చేసుకోవాలి. బ్యూరేట్ అండ్ పిపెట్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూరేట్లో HCl సొల్యూషన్ అప్ టు ఇనిషియల్ వాల్యూమ్ వరకు వేసుకొని అండ్ పిపెట్లో సోడియం కార్బోనేట్ని తీసుకొని 20 ml ఆఫ్ సోడియం కార్బోనేట్ని తీసుకొని దాన్ని కొనికల్ ఫ్లాస్క్లోకి వేసుకోవాలి. ఆ కొనికల్ ఫ్లాస్క్లో ఉన్న సోడియం కార్బోనేట్లో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బ్యూరేట్ స్టాండ్కి బ్యూరేట్ని పెట్టి ఆ పైప్ని ఓపెన్ చేసి దాని కింద కొనికల్ ఫ్లాస్క్ పెట్టి కంటిన్యూస్ షేకింగ్ అంటిల్ ద కలర్ చేంజ్ టు పిఎల్ పింక్ అయినంత వరకు ఉంచుకోవాలి. పేల్ పింక్లోకి ఆ సొల్యూషన్ కలర్ చేంజ్ అయ్యాక ఆ యొక్క రీడింగ్ని మనం ఆపడానికి ఆ పైప్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేశాక ఆ రీడింగ్ ఎక్కడైతే ఆగుతుందో అది మన వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. మీరు ఓన్గా రాయలేకపోతే ఈ ప్రొసీజర్లో నేను ఎలా రాసానో దానిలో కూడా మీరు రాసుకోవచ్చు. అబ్జర్వేషన్ టేబుల్లో వాల్యూమ్ ఆఫ్ ది Na2CO3 సొల్యూషన్ ఇన్ ml. మనం ప్రొసీజర్లో 20 ml ఆఫ్ Na2CO3 సొల్యూషన్ అనేది పిపెట్లో తీసుకున్నాం కదా. సో అండ్ ఈ ఫస్ట్ కాలంలో ఉన్నది మనం పిపెట్లో తీసుకున్న వాల్యూస్ వేసుకోవాలి. అండ్ బ్యూరేట్ రీడింగ్. బ్యూరేట్లో మనం HCl అనేది ఇనిషియల్ వాల్యూమ్ వరకు వేసుకున్నాం అంటే 0 వరకు. అండ్ ఫైనల్ వాల్యూమ్ అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 20.3 వచ్చింది. అండ్ సెకండ్ 2 కోఇన్సిడెంట్ రీడింగ్స్ అంటే సెకండ్ టైం సేమ్ ప్రొసీజర్ చేసినప్పుడు 20.2లో వచ్చింది కలర్ అండ్ థర్డ్ టైం కూడా 20.2లో ఆ పేల్ పింక్ అనేది వచ్చిందనమాట. సో 20.3, 20.2, 20.2 అండ్ వాల్యూమ్ ఆఫ్ ద HCl సొల్యూషన్ రన్ డౌన్ ఇన్ ml.
అంటే ఈ వచ్చిన వాల్యూస్ని ml యాడ్ చేసుకొని ఇక్కడ రాయాలి. క్యాలిక్యులేషన్ Na2CO3 సొల్యూషన్ m1 v1 n1. ఈ m1 v1 అండ్ n1 వాల్యూస్ ఎలా తీసుకున్నారో చూద్దాం. క్వశ్చన్లో m1 వాల్యూ అనేది ఇచ్చారనమాట. ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. 0.05 m సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ఈజ్ సప్లైడ్. ఈ 0.05 m అనేది molarity of sodium carbonate solution and number of moles of sodium carbonate solution. 1 m of Na2CO3 solution. This is the mole of sodium carbonate solution and this is the volume of sodium carbonate solution. Because మనం పిపెట్లో ఇప్పుడు 20 ml తీసుకుంటున్నాం కాబట్టి Na2CO3 సొల్యూషన్ మనం పిపెట్లో 20 ml తీసుకున్నాం కాబట్టి వాల్యూమ్ అనేది 20 ml అవుతుంది. అండ్ HCl సొల్యూషన్ N2 అనేది ఎంతో మనకి వాల్యూ తెలియదు. V2 అనేది మనకి బ్యూరెట్లో రీడింగ్ 20.2, 2 కోఇన్సిడెంట్ రీడింగ్స్ వచ్చింది కాబట్టి V2 అనేది 20.2. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ N2, 2 మోల్స్ ఆఫ్ HCl సొల్యూషన్. సో M2 అనేది 2. ఇది ఫార్ములా m1v1/n1 ఈక్వల్స్ టు m2v2/n2. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ వాల్యూ ఎలా రాసారో చూద్దాం. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది M2. సో m1v1/n1 ఇంటూ n2/v2. m1 వాల్యూ 0.05 ఇంటూ v1 అంటే 20/n1 వాల్యూ 1, n2 2/v2 20.2. 2 ones are 2 10.1s and 20 into 0.5, 20 into 0.05, 5 zeros are 0, 5 twos are 10 into 0 zeros are 0, 0 0 0 0 0 0 0 1 0. 2 డెసిమల్స్ అవుతుంది కాబట్టి 2 డెసిమల్స్ అవుతుంది అంటే దాని వాల్యూ 1. సో 1 డివైడెడ్ బై 10.1 అంటే 10.1 into 1. 10.1 zeros are 0, 1. పాయింట్ పెడితే 0 వస్తుంది, పాయింట్ అయితే 0 పెట్టినా 0 వస్తుంది. అయితే 10 tens are 100 బట్ 10.1 ఉంది. 10.1 అంటే 10.1 nines are 9 ones are 9, 9 zeros are 0, 9 ones are 9, 90.9, 90.9.0. ఇది 10 అవుతుంది, ఇది 99 అవుతుంది. 10 minus 9 1, 99, 9.1. ఆన్సర్ 0.09. మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కూడా 0.09 వచ్చింది. ఇంకా మనం క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేస్తే ఈ 9 కూడా ఎలా వస్తుందో తెలుస్తుంది. ఇది M2 వాల్యూ కాబట్టి మొలారిటీ కాబట్టి 0.099 m. మొలారిటీ ఆఫ్ ద HCl సొల్యూషన్ MT is equals to 0.9099 m. సో గ్రామ్ మాలిక్యులర్ weight of HCl is equals to 36.5 grams. So the report is the amount of HCl present in the given 100 ml of solution is 0.36135 grams. ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని టైట్రేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట.